పథకాల అమలులో ఎన్నోసార్లు మాట మారుస్తారని, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మాట తప్పడం, మడమ తిప్పడం ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అంటూ ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి 2024 ఆగస్టు 15కు వాయిదా వేశారు. తీరా ఆ తేదీ వచ్చే నాటికి దసరా వరకు మాఫీ చేస్తామని మాట మార్చారని విమర్శించారు. నేటికి 20 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ అందలేదని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే రైతు బంధు 10,000, అదే డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఊదరగొట్టారని విమర్శించారు. వానాకాలం రైతు భరోసా ఎగురవేశారని చెప్పారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని చెప్పారని, దాన్ని జనవరి 26కు అంటూ మాట మార్చారని తెలిపారు. ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే దాన్ని ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసరా 4,000, తులం బంగారం, మహిళలకు నెలకు 2,500 విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు కావా? మలగా సాగర్ కింద కుడవెల్లిలో పారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నువ్వు హైదరాబాద్ కు 20 టీఎంసీలు తీసుకుపోతా, మూసీకి 5 టీఎంసీలు తీసుకుపోతా అంటున్నావు కదా, అది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కాళేశ్వరం లేకపోతే మలగా సాగర్ వచ్చిందా? మలగా సాగర్ లేదే నువ్వు హైదరాబాద్ 20 టీఎంసీలు తీసుకుపోతావా? ఎన్ని రోజులు అవుతారు మాట్లాడు, ఎన్ని రోజులు ఇంకా మాయ మాటలు చెప్తావు? కూలింది ఒక పిల్లర్, కానీ నువ్వు చెప్తున్నది ఒక కాళేశ్వరం కూలింది అని మాట్లాడుతున్నావు.